పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. మనం ఏ దేశం? భారతదేశస్థులం కాదు, పాకిస్తాన్ కాదు, మన ఆఫ్ఘనిస్తాన్ కాదు, మన దేశం అంటే పరదేశం. హల్లెలూయా, హల్లెలూయా. మన పౌరసత్వం ఎక్కడుందంట? పౌర భక్తుడు ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం ఇక్కడంటే యాత్రికులం అంట. ఒక టూరిస్ట్ వచ్చాడు అనుకోండి, మన అమెరికా నుంచి ఇక్కడ టూరిస్ట్ వచ్చాడు తాజ్మహల్ చూడటానికి. వచ్చిన అతను ఎలా వస్తాడు? తన ఇంటిని, తన ఆస్తుల్ని, తన బంగారాన్ని, తన బట్టల్ని, తన బీరువా నిండా తెచ్చుకుంటాడా? ఊరికే తనకు కావలసిన వస్తువులు మాత్రమే వచ్చి కావలసినవి చూసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా ఏంటి? యాత్రికులు. మనం కూడా ఎవరో టూరిస్టులు. దేనికి వచ్చాము? టూరిస్టులు దేనికి చూసి వెళ్తాం? ఈ లోకంలో, ఈ భూలోకంలో ఏదో మన భార్య, భర్త, పిల్లలు, బంధాలు, స్కూళ్ళు, కాలేజీలు, పెళ్లిళ్ళు, ఇవి అవి అన్ని చూసుకుని కాసేపు దేవుళ్ళు గడిపి ఆ యేసుక్రీస్తు చెప్పమన్న మాటలను వాళ్ళు చెప్పేసి మళ్ళీ మనం టాటా బై బై చెప్పి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఇది మన ఇల్లు కాదు, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది ఊరికే ఒక గుడారం లాంటిది. అసలైన ఇల్లు ఎక్కడుంది? మనకి తండ్రి దగ్గర ఉంది. అసలైన ప్లేస్ ఏది? అది. మనం ఇక్కడ ఓ పొలాలు సంపాదించుకుంటాం, మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు టూరిస్ట్ వచ్చాడండి మన దగ్గరికి, ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాడు, వెళ్తా ఇంటిని పట్టుకెళ్ళగలరా? ఇక్కడ ఒక పొలం కొనేసాడు, తక్కువ రేటు వచ్చిందని, వెళ్తా పొలం పట్టుకెళ్ళగలరా? ఏమీ పట్టుకెళ్ళడు. అలాగే మనం అందరం టూరిస్టులు అనమాట. ఇక్కడ మనం ఓ ఆస్తి సంపాదించినా మనకి అక్కడికి ఏం రావు. బీమా నిండా డబ్బు కట్టలు పెట్టాము, మనతో పాటు ఏమైనా వస్తాయా? ఏమి రావు. ఒక రోజంట ఒక మా అమ్మగారు అంట, ఆమె బాగా సంపాదించిందంట పిల్లల కోసం బంగారం, అది ఇది. నాకు బంగారం అంటే బాగా ఇష్టం అంట. అయితే ఆ మామగారు చనిపోయారు. ఇప్పుడు ఆ మామగారికి స్నానం చేపిస్తున్నారు శుభ్రంగా. అయితే ఆమె బంగారం బాగా ఇష్టమైన పిల్లలను వదిలేశారా? మొత్తం అన్ని ఒలిచేసారు. ఆమె నెలలో అన్ని ఒలిచేసారు. చెవులి మాత్రం రావట్లేదన్న, బాగా బిగుసుకుపోయినాయండి. ఆ పోతే పోయిందని ఒక లాగు లాగేసేదండి. పోతే పోయింది, ఎలాగో మనిషే పోయిందిగా. మరి ఏది? ఆమెకు ఎంతో ఇష్టంగా పెట్టుకున్న ఏది? ఏమీ లేవు. మనం ఏంటిది? యాత్రికులం. అందుకేనే వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ మీకు దొంగలు పడతారు, ఇక్కడ తుప్పు పట్టిపోద్ది, ఇక్కడ చీలిపోతాయి, మీ ధనం అక్కడ కూర్చుకోండి అంటున్నాడు దేవుడు. అక్కడ ఎలా కూర్చుకోవాలి? ఇక్కడ ఏమన్నా బాగా సంపాదించి పరలోకానికి ఏమైనా అకౌంట్ ఉందో కొట్టేస్తే అక్కడికి వెళ్ళి పడిపోవటానికి? ఇక్కడ బాగా బంగారం సంపాదించి మొన్న కనుక స్పేస్కి వెళ్ళి వచ్చారు కొంతమంది, అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చారు. ఇదిగోండి పలానా చోట వెళ్ళి పెట్టండి, మేము త్వరలో రాబోతున్నాం అని అడిగితే వాళ్ళు వెళ్ళి ఏమైనా పెట్టొస్తారు? అక్కడ డబ్బు పెడతానికి లేదు, బంగారం పెట్టడానికి లేదు, ఆస్తులు పెడితే ఏమీ లేవు. మరి అక్కడ ఎలా సంపాదించబడతాం అంటే భూమి మీద నువ్వు చేసే నీతి క్రియలే అక్కడ నువ్వు దాచుకునే ధనం. హల్లెలూయా. భూమి మీద నువ్వు జీవించేటటువంటి నీతి గల జీవితమే అక్కడ నువ్వు దాచేటటువంటి బంగారం. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు జీవించిన మంచి విషయాలే, చేసిన మంచి విషయాలే, చేసిన నీతి క్రియలే, జరిగించినటువంటి సత్క్రియలే నీకు అక్కడ ఆర్థిక విధానంగా దాచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తికి తీసుకొచ్చావు, అన్నం పెట్టావు, అప్పుడు ఏమైంది? అక్కడ ₹1 జమ అయింది. అర్థమవుతుందండి? ఇంట్లో ఉన్నావు, మంచిగా జీవిస్తా ఉన్నావు, అన్ని కావాలి సమకూర్చుకుంటా ఉన్నావు, అందరికీ మంచిగా చేస్తానే ఉన్నావు, అందరి చేత మంచి అనిపించుకున్నావు. ఈ మంచి అంతా అక్కడేమైంది? అక్కడ ఇంకొక ₹1 కింద జమ అయింది. అంటే అక్కడ జమ అవుతా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. అక్కడ జమ అవుతా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి. అక్కడ జమ అవుతా ఉండాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అక్కడ జమ అవుతా ఉండాలి, ఇక్కడ ఏం చేయాలి? నువ్వు అందరికీ సువార్తనే ప్రకటించాలి, క్రీస్తు గురించి వివరించాలి, మనం పొందుకున్న రక్షణ అందరికీ కూడా వివరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియక ఒకళ్ళనొకళ్ళు చంపుకుని దాచుకుంటా ఉంది, ఒకళ్ళ చేత ఒకళ్ళు మోసం చేసుకుంటా ఇక్కడ కోట్లు కూడబెడతా ఉంది, ఒకళ్ళని ఒకళ్ళు అన్యాయం చేసుకుని పొలాల స్థలాలు సంపాదించుకుంటున్నారు. అది నీకు ఉండదు, తర్వాత నా పిల్లలకి ఏదో ఉంటుంది అనుకుంటాం, ఆ పిల్లలకు కూడా ఉండదు. పాపాత్ముల ఆస్తి ఎవరికి ఉంచబడుతుందని వాక్యం సెలవిస్తుంది? నీతిమంతుల కొరకు దాచబడి ఉంటదంట. పాపాత్ముడు అంటే బాగా పాపాలు చేస్తా ఉంటాడు,
నేను పోతే పోయాను నా బిడ్డలు బాగుంటారు, నేను పోతే పోయాను నా భార్య బాగుంటది, నేను పోతే పోయాను నా బంధువులు బాగుంటారు, నేను పోతే పోయాను మా తరతరాలు తర్వాత వాళ్ళు శుభ్రంగా బ్రతకొచ్చు అని చెప్పి పాపాత్ముడు పాపం చేసుకుంటా, అన్యాయం చేసుకుంటా, మోసం చేసుకుంటా ఉంటేనట వాడికి ఉండదు. వాళ్ళ బిడ్డలకి ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళ బిడ్డలకు కూడా ఉండదు. ఎవరికి ఉంటుంది? అది నీతిమంతులు ఉంచబడుతుందంట. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు చేయాల్సిన పని ఏంటంటే ఎవరో పాపాత్ముడు వస్తుందని అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించే 1 రూపాయి అయినా 10 రూపాయి అయినా నువ్వు నీతిగా బ్రతుకుతా ఉంటే దేవుడు నీకే తెలియకుండా ఆ యొక్క ఆస్తిని నీకు తీసుకొచ్చి ఇచ్చే దేవుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా.